డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సివిక్స్ సెకండ్ ఇయర్లో 4th చాప్టర్లో కేంద్ర శాసన నిర్మాణ శాఖలో పార్లమెంట్లోని శాసన నిర్మాణ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. దీనిలో బిల్లుల గురించి, బిల్లుల్లో ఉన్నటువంటి రకాల గురించి, ఒక బిల్లు ఎన్ని దశలు దాటిన తర్వాత చట్టంగా మారుతుందో తెలుసుకుందాం. సాధారణంగా బిల్లులు 4 రకాలుగా ఉంటాయి. వీటిలో సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లులు ఉంటాయి. సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు, రాజ్యసభకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో కూడా లోక్సభతో పాటు రాజ్యసభకు కూడా సమానమైనటువంటి అధికారం ఉంటుంది. కానీ ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకే అధికారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఏ విధంగా చట్టం చేస్తారో మనం తెలుసుకుందాం. పార్లమెంటు బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది శాసనాలు రూపొందించడం. ఒక బిల్లు చట్టం కావాలంటే అది కొన్ని దశలు దాటాలి. దానికి చాలా టైం కూడా పడుతుంది. బిల్లు అంటే చట్టం చేయాలనుకుని దాన్ని పార్లమెంటు ఉభయ సభలకు ఆమోదయోగ్యమై సమర్పించే ముసాయిదా, డ్రాఫ్ట్ లేదా చిత్తుప్రతిగా పేర్కోవచ్చు. ఏ బిల్ ఈజ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ ఏ ప్రపోజల్ లా. పార్లమెంట్లో కొన్ని ప్రతిపాదనలతో ఓటింగ్కి వచ్చే ముఖ్యమైన ప్రతిపాదనను బిల్లుగా పేర్కొంటాం. బిల్లును తయారు చేయడానికి సంబంధిత అంశం గురించి ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్ కానీ రాజకీయ ప్రతిపాదనలను అనుసరించి ఒక బిల్లుని తయారు చేస్తారు. బిల్లును తయారు చేసిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు అయినటువంటి లోక్సభ, రాజ్యసభ 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా చలామణి అవుతుంది. ఉదాహరణకి నిర్భయ యాక్ట్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వంటి చట్టాలను పేర్కోవచ్చు. బిల్లులు 2 రకాలుగా ఉంటాయి: పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్. పబ్లిక్ బిల్ను ఏదైనా మంత్రి ప్రవేశపెడతారు. ఉదాహరణకి ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడితే దాన్ని ఫినాన్స్ బిల్లుగాను, రక్షణ శాఖ మంత్రి ప్రవేశపెడితే దాన్ని డిఫెన్స్ బిల్లుగాను పేర్కోవచ్చు. ఏదైనా మంత్రి ప్రవేశపెట్టినటువంటి బిల్లు నెగ్గకపోతే ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. మంత్రి కాని ఏ పార్లమెంట్ మెంబర్ అయినా సరే ప్రవేశపెట్టే బిల్లు ప్రైవేట్ బిల్లు అవుతుంది. ప్రభుత్వేతర బిల్లుని ప్రైవేట్ బిల్లుగా పేర్కోవచ్చు. హౌస్ హోల్డ్ వేస్ట్ రీసైక్లింగ్ యాక్ట్ 2003ని ప్రైవేట్ బిల్లుగా పేర్కోవచ్చు. సాధారణంగా ప్రైవేట్ బిల్లు ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా ప్రవేశపెడితే అవి నెగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ ప్రైవేట్ బిల్లు కూడా పార్లమెంట్లో నెగ్గిన సందర్భం లేదు. ఒకవేళ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు నెగ్గితే గనక ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. బిల్స్ 4 రకాలు. అవి సాధారణ బిల్, ఆర్డినరీ బిల్, ఆర్థిక బిల్లు, ఫినాన్స్ బిల్, ద్రవ్య బిల్లు, మనీ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దీనిలో సాధారణ బిల్లును లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. కానీ ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లును మాత్రం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఈ 2 బిల్లుల విషయంలో, ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభకి, లోక్సభకి సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయి. సాధారణ బిల్లు ప్రతిపాదన విషయం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక బిల్లు చట్టంగా చలామణి కావడానికి 7 దశలు దాటాల్సి ఉంటుంది. అదేంటంటే ప్రవేశం, ఫస్ట్ రీడింగ్, ప్రథమ పఠనం, సెకండ్ రీడింగ్, ద్వితీయ పఠనం, సెలెక్ట్ కమిటీకి పంపించడం, సెలెక్ట్ కమిటీ నివేదిక, థర్డ్ రీడింగ్, తృతీయ పఠనం. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఒక బిల్లు చట్టంగా మారుతుంది. సాధారణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేటట్లయితే స్పీకర్కు 4 రోజుల ముందుగా నోటీస్ ఇచ్చి స్పీకర్ అనుమతించిన రోజున బిల్లుని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టాలనుకున్న మంత్రి ఆ విషయానికి సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి సలహాలను లా మినిస్ట్రీ, అటార్నీ జనరల్తో సంప్రదించి ముసాయిదాను తయారు చేస్తారు.
దాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టదలిచినట్లయితే స్పీకర్కి నెల రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి. స్పీకర్ అనుమతితో లోక్సభలో ప్రవేశపెడతారు. దీంతో బిల్లు ప్రవేశ దశ పూర్తవుతుంది. బిల్లు ప్రవేశానికి అనుమతించిన తర్వాత ఫస్ట్ రీడింగ్ ప్రథమ పఠనం ప్రారంభమవుతుంది. దీంట్లో మంత్రి బిల్లు యొక్క శీర్షికను హెడ్డింగ్ను చదివి ఆ బిల్లు చట్టం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, దాని ప్రాముఖ్యతను వివరించి బిల్లులో ముఖ్యాంశాలు తెలియచేస్తారు. ఈ దశలో బిల్లుపై చర్చ జరగదు. స్పీకర్ సభ్యుల అనుమతితో బిల్లును ప్రభుత్వ రాజపత్రం గెజిట్లో ప్రకటిస్తారు. దీన్ని బిల్లు యొక్క ప్రథమ పఠనం ఫస్ట్ రీడింగ్గా పేర్కోవచ్చు. ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత ఈ బిల్లు ప్రతులను సభ్యులకు పంచుతారు. అప్పుడు సెకండ్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. బిల్లును వెంటనే ప్రతిపాదించడం, బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించడం, బిల్లును జాయింట్ కమిటీకి నివేదించడం, బిల్లుపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం. సాధారణంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదిస్తూ ఉంటారు. ఈ సెలెక్ట్ కమిటీలో అధికార ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ఈ సెలెక్ట్ కమిటీ బిల్లుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సంబంధమైన, న్యాయ సంబంధమైనటువంటి విషయాలతో పాటు ఆ సంబంధిత అంశానికి సంబంధించినటువంటి విషయాలను అధికారుల దగ్గర నుంచి సేకరించడం, ఈ బిల్లు వల్ల ప్రభావితమైనటువంటి వర్గాల వారిని అభిప్రాయాలు తీసుకొని దానికి సవరణలతో కూడినటువంటి ఒక నివేదికను లోక్సభ స్పీకర్కి సమర్పిస్తుంది. లోక్సభకు నివేదిక అందిన తర్వాత బిల్లు ప్రతులను ముద్రించి ఆ కాపీస్ అన్నీ కూడా లోక్సభ సభ్యులందరికీ పంచుతారు. ఈ నివేదికపై లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత తృతీయ పఠనం థర్డ్ రీడింగ్కి వెళుతుంది. ఈ దశలో మంత్రి బిల్లును ఆమోదం తెలపాల్సిందిగా సభను కోరుతారు. అప్పుడు బిల్లు ఆమోదించాలా వద్దా అనే విషయంపై వాదోపవాదాలు జరుగుతాయి. దీని మీద కూలంకషంగా చర్చ జరిగిన తర్వాత సంబంధిత మంత్రి బిల్లును ఆమోదాన్ని తెలపాల్సిందిగా సభను కోరుతాడు. అప్పుడు బిల్లు ఆమోదించాలా వద్దా అనే విషయం మీద వాదోపవాదాలు జరుగుతాయి. స్పీకరు ఆదేశంపై బిల్లును ఓటింగ్కు పెడితే బిల్లుకు అనుకూలంగా ఓట్లు వస్తే గనక బిల్లు ఆమోదించినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు స్పీకర్ ధృవీకరించి రెండో సభ అయినటువంటి రాజ్యసభకి పంపిస్తారు. రాజ్యసభలో కూడా ఇదే విధంగా బిల్లుపై పరిశీలన జరిగి సభ్యుల ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. ఉభయ సభల ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. దాంతో ఆ బిల్లు చట్టమవుతుంది. అయితే లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించకుండా 6 నెలలు గడిపేస్తే గనక, లేదా రాజ్యసభ ఆమోదించకుండా బిల్లును తిప్పి పంపేటువంటి సందర్భాల్లోనూ రాష్ట్రపతి ఆ డెడ్లాక్ని తొలగించడం కోసం, బిల్లు యొక్క ప్రతిష్టంభను తొలగించడం కోసం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని, పార్లమెంటరీ జాయింట్ సెషన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్సభ స్పీకరు అధ్యక్షులుగా ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యులు అధిక సంఖ్యలో ఉంటారు కనుక లోక్సభ తలచిన విధంగానే బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమవుతుంది. ప్రతి సాధారణ బిల్లు పార్లమెంటు యొక్క ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రకి పంపడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతికి గల విచక్షణాధికారాన్ని బట్టి బిల్లును ఆమోదించకుండా కొంతకాలం నిలిపి ఉంచవచ్చు. బిల్లు మొత్తాన్ని కానీ దానిలో కొన్ని అంశాలని కానీ పునఃపరిశీలించమని ఆ బిల్లుని వెనక్కి పంపేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ను అబ్దుల్ కలాం గారు అలా పునఃపరిశీలన కోసం పంపడం జరిగింది. అయితే ఆ బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర తెలపాల్సి ఉంటుంది. తర్వాత బిల్లు భారత ప్రభుత్వ రాజపత్రం గెజిట్లో ప్రకటించడం జరుగుతుంది. ఆ బిల్లు చట్టమై అమల్లోకి వస్తుంది. ఒక బిల్లు శాసనంగా మారాలంటే 7 దశలు దాటవలసి ఉంటుంది. మొదటిది ప్రవేశ దశ. దీనిలో ఒక బిల్లును ప్రవేశపెట్టదలుచుకున్నప్పుడు సంబంధిత మంత్రి దాని మీద బిల్లుని ప్రిపేర్ చేసి క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఏ సభలో ప్రవేశపెట్టదలుచుకున్నారో ఆ సభ యొక్క అధ్యక్షుడి అనుమతితో ఆ సభలో ప్రవేశపెడతారు.
లోక్సభలో ప్రవేశపెట్టదలుచుకుంటే స్పీకర్ యొక్క ముందస్తు అనుమతితో లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత సంబంధిత మంత్రి బిల్లును ప్రవేశపెట్టడానికి గల కారణాలు, ఆ బిల్లు యొక్క లక్ష్యాలను సభకు వివరించడం జరుగుతుంది. మెజార్టీ సభ్యులు ఆమోదించిన తర్వాత బిల్లును ద్వితీయ పఠనానికి పంపిస్తారు. సాధారణంగా ద్వితీయ పఠనంలో బిల్లుని సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపించడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ కమిటీలో అధికార ప్రతిపక్ష సభ్యులు ఉండి ఆ బిల్లుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించి బిల్లుకి కొన్ని సవరణలు చేయవచ్చు. ఆ సవరణలతో కూడినటువంటి నివేదికను లోక్సభ స్పీకర్కి అందజేస్తారు. సెలెక్ట్ కమిటీ యొక్క రిపోర్ట్ మీద సభలో చర్చ జరుగుతుంది. ఆ నివేదికను మెజార్టీ సభ్యులు ఆమోదించిన తర్వాత ద్వితీయ పఠనం పూర్తవుతుంది. తర్వాత ఆ బిల్లు థర్డ్ రీడింగ్కి వెళ్తుంది. దీనిలో సంబంధిత మంత్రి ఆ బిల్లును వివరించడం జరుగుతుంది. ఆ బిల్లుపై క్లాస్ బై క్లాస్ చర్చ జరుగుతుంది. ఆ బిల్లుపై జరిగేటువంటి ఓటింగ్లో మెజార్టీ సభ్యులు ఆమోదాన్ని తెలిపితే ఆ బిల్లు సభ ఆమోదించినట్లుగా భావించి స్పీకర్ ధృవీకరించి రాజ్యసభకి పంపడం జరుగుతుంది. రాజ్యసభలో కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. రాజ్యసభలో కూడా ఇదే విధంగా పరిశీలన జరిగిన తర్వాత ఉభయ సభలు ఆమోదముద్ర పొందిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదముద్రకై పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ బిల్లు చట్టంగా చలామణి అవుతుంది. ఒక బిల్లు ఒక సభ ఆమోదించి రెండో సభ ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి స్పీకర్ అధ్యక్షతన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఉభయ సభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రకు వచ్చినటువంటి బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం తిరిగి తిప్పి పంపవచ్చు. అప్పుడు మళ్ళీ ఆ బిల్లు సేమ్ ప్రాసెస్లో సభ యొక్క అనుమతి పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రాష్ట్రపతి ఆమోదముద్రకి పంపించబడితే రాష్ట్రపతి దాని మీద కంపల్సరిగా తన ఆమోదాన్ని తెలుపవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక బిల్లు శాసనంగా మారడానికి ఇన్ని దశలను దాటవలసి ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సివిక్స్ సెకండ్ ఇయర్లో 4th చాప్టర్ అనేటువంటి కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం పార్లమెంట్లోని ముఖ్యమైన అంశాల గురించి, అలాగే ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. పార్లమెంట్లోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. అజెండా. పార్లమెంటు ఉభయ సభల్లో స్పీకర్ నిర్ణయించిన రోజున సభ్యులు చర్చించవలసినటువంటి అంశాలను అజెండా అని అంటారు. బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ తయారు చేసి ఆమోదిస్తుంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభంలో రాష్ట్రపతి చేసే ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు, లక్ష్యాలు, వచ్చే సంవత్సరంలో అనుసరించబోయేటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల గురించి ప్రస్తావన ఉంటుంది. తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ఒక వారం రోజుల పాటు సభ్యులు చర్చలు జరుపుతారు. చివరగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదిస్తారు. కార్యనిర్వాహక వర్గాన్ని పార్లమెంటు నియంత్రణ చేయటం. ప్రధాని, మంత్రిమండలి తమ శాఖలు నిర్వర్తించినప్పుడు జరిగేటువంటి తప్పొప్పులు లేదా పొరపాట్లను ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు పార్లమెంటుకు అధికారం ఉంటుంది. దీన్నే కార్యనిర్వాహక వర్గం పార్లమెంటుకు బాధ్యత వహించడం, పార్లమెంటు నియంత్రణ చేయడంగా పేర్కోవచ్చు. ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్. పార్లమెంటు ప్రారంభమైన మొదటి గంటను ప్రశ్నోత్తరాల సమయం అని అంటారు. ఇది 11 నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. పార్లమెంటు సభ్యులు సంబంధిత మంత్రులను వారు నిర్వర్తించేటువంటి విధులకు సంబంధించి మంత్రులను ప్రశ్నించగా వారు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో 3 రకాలైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు. ఒకటి నక్షత్రం గుర్తుగల ప్రశ్నలు, స్టార్డ్ క్వశ్చన్స్. ఈ రకమైన ప్రశ్నలు మంత్రులు ఓరల్గా ఆన్సర్స్ చెప్తారు, అంటే మౌఖిక సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిపై సభ్యులు తిరిగి అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చు. నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలు, అన్స్టార్డ్ క్వశ్చన్స్. ఈ రకమైనటువంటి ప్రశ్నలకు మంత్రులు రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. ఈ స్టార్డ్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అడగడానికి కనీసం 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వల్ప వ్యవధి ప్రశ్నలు, షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్స్. అత్యవసర ప్రజా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్స్ అని పిలుస్తారు. ఈ ప్రశ్నలు అడగడానికి 3 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఒక ప్రశ్న నక్షత్రపు గుర్తుగల ప్రశ్న, నక్షత్రపు గుర్తులేని ప్రశ్న
స్వల్ప వ్యవధి ప్రశ్న అనేది లోక్సభ స్పీకరు నిర్ణయిస్తారు. శూన్యకాలం 0 అవర్ ఇది మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా ప్రారంభమవుతుంది. ఎజెండా అంటే సభా కార్యక్రమాల పట్టిక. కానీ ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా ప్రారంభం కాదు, గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్నే శూన్యకాలం అంటారు. ఈ శూన్యకాలంలో ఎటువంటి నోటీసులు లేకుండానే ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశంపైనైనా ప్రశ్నలు అడగవచ్చు. శూన్యకాలం ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. శూన్యకాలం లేదా 0 అవర్ అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సృష్టించినటువంటి ఒక నూతన భావన. అర్ధగంట చర్చ అనేది ఏదైనా ఒక ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి సంబంధించింది. దీనికి స్పీకరు అనుమతించాలి. ఇందులో ప్రశ్నలు అడగడానికి 3 రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్ధగంట చర్చ అనేది సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్. పార్లమెంట్లో సభ్యుడి ప్రసంగం సభా నియమాలను ఉల్లంఘించినప్పుడు సభలోని సభ్యులు ఎవరైనా సరే పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని స్పీకరు నిర్ణయిస్తారు. గిలిటన్ ఓటింగ్ లేదా సమాపాన తీర్మానం. పార్లమెంటు సమావేశం ముగించడానికి సమయం అయినప్పుడు ఆమోదించవలసినటువంటి బిల్లులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు అన్ని బిల్లులను సమగ్రంగా చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గిలిటన్ ఓటింగ్ లేదా సమాపాన తీర్మానాన్ని చేసి అన్ని బిల్లులను మూకుమ్మడిగా ఆమోదిస్తారు. దీన్నే గిలిటన్ ఓటింగ్ లేదా బిల్లులను గిలిటన్ చేయడం అని అంటారు. సభా హక్కుల తీర్మానం. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వకున్నా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్. తాత్కాలిక బడ్జెట్. ఏ కారణం చేతైనా పార్లమెంటు మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఆమోదించలేకపోతే, అది ఒకవేళ అప్పటికి లోక్సభ ముగించిన ఎన్నికల వల్ల కానీ ఇంకా ప్రకృతి వైపరీత్యాల వల్ల దేనివల్ల అయినా సరే బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు లేదా బడ్జెట్ను ఆమోదించడానికి సమయం చాలినప్పుడు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందుతుంది. దీని మూలంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైనటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ శాఖలకు తమ అవసరాలకు తగినటువంటి డబ్బు ఖర్చు చేయడానికి తాత్కాలికంగా ఈ బడ్జెట్ను కేటాయించడం జరుగుతుంది. బడ్జెట్ మొత్తంలో 1/6 వంతును 2 నెలల కాలానికి అడ్వాన్స్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పొందడానికి అవకాశం ఉంటుంది. వాయిదా తీర్మానం. పార్లమెంటు సమావేశాల్లో ఒకానొక ప్రాధాన్యత అంశాన్ని సభ దృష్టికి తెచ్చేందుకై సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ఈ వాయిదా తీర్మానంపై సభలో 2.5 గంటలకు తగ్గకుండా చర్చ జరుగుతుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకునే సభ్యుడు ఆ రోజు ఉదయం 10 గంటల లోపు ఈ విషయాన్ని స్పీకర్కు, సంబంధిత మంత్రి, సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది. విశ్వాస తీర్మానం. ప్రభుత్వం లోక్సభ సభ్యులు విశ్వాసం పొందేందుకు లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రధాని ప్రవేశపెడతారు. ఒకవేళ లోక్సభలో విశ్వాస తీర్మానం వీగిపోతే ప్రధాని, మంత్రిమండలి రాజీనామా చేయాలి లేదా వారిని రాష్ట్రపతి తొలగిస్తారు. అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానానికి కారణాలు పెద్దగా పేర్కొనవసరం లేదు. దీనికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఈ తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడుతుంది. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది లోక్సభ స్పీకరు నిర్ణయిస్తారు. ఈ తీర్మానం 10 రోజుల్లోపు చర్చకు రావాలి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అని అంటారు. అవిశ్వాస తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదంటే రాష్ట్రపతి ప్రధాని తొలగించవలసి ఉంటుంది. అభిశంసన తీర్మానం, సెన్షరీ మోషన్. దీన్ని కూడా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. దీనికి 50 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. దీన్ని ప్రవేశపెట్టడానికి కూడా కారణాలు అనవసరం.
దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించడం. కానీ దీన్ని ప్రవేశపెట్టాలంటే స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు లేదా మొత్తం మంత్రిమండలిపై దీన్ని ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోతే రాజీనామా చేయవలసిన అవసరం లేదు. కానీ ఆ సంబంధిత మంత్రి మాత్రం రాజీనామా చేస్తారు. సావధాన తీర్మానం ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఒక సమస్యను అత్యవసరంగా చర్చించడానికి దీన్ని ప్రవేశపెడతారు. కాల్ అటెన్షన్ మోషన్, సావధాన తీర్మానం అని దీన్ని పేర్కొంటారు. సభా నియమాల ప్రకారం ఇద్దరు సభ్యులు స్పీకర్కు 1 గంట ముందు నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ స్పీకర్ అనుమతిస్తే 2:30 గంటలు చర్చ జరుగుటకు అవకాశం ఉంటుంది. అప్పుడు సంబంధిత మంత్రి సంబంధిత అంశాలపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. కోత తీర్మానాలు ప్రభుత్వము పార్లమెంటు ఆమోదం కోరుతూ సమర్పించినటువంటి బడ్జెట్ మొత్తంలో కొంత తగ్గింపును కోరుతూ ప్రతిపక్షం చేసే ప్రతిపాదనను కోత తీర్మానాలు అంటారు. వీటికి స్పీకరు అనుమతి ఉండాలి. ఇవి 3 రకాలు. 1 పొదుపు కోత. ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తంలో కొంత మేరకు నిర్ణీత మొత్తం తగ్గించమని చేసేటువంటి ప్రతిపాదన. టోకెన్ కోత. ప్రభుత్వం కోరిన బడ్జెట్ మొత్తంను 100 రూపాయలకు తగ్గించమని ప్రతిపాదన చేయడాన్ని టోకెన్ కోత అంటారు. అలాగే విధాన కోత, పాలసీ కట్ మోషన్. ప్రభుత్వం కోరిన బడ్జెట్ మొత్తాన్ని 1 రూపాయి తగ్గించమని ప్రతిపాదన చేయడాన్ని విధాన కోతగా పేర్కోవచ్చు. కోత తీర్మానాలు కానీ ఆమోదం పొందితే ప్రభుత్వం ఖచ్చితంగా రాజీనామా చేయవలసి ఉంటుంది. సమన్స్. రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ఆహ్వానించడాన్ని సమన్స్ అని అంటారు. ప్రోరోగ్. రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అని అంటారు. డిజాల్వ్. రాష్ట్రపతి లోక్సభను అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని డిజాల్వ్ అని అంటారు. ఎడ్జోర్న్మెంట్. సభా సమావేశాలను సభాధ్యక్షుడు తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఎడ్జోర్న్మెంట్ అని అంటారు. రాజ్యసభలో అయితే రాజ్యసభ అధ్యక్షుడు, లోక్సభలో అయితే లోక్సభ స్పీకరు అడ్జోర్న్మెంట్ చేస్తారు. సభను అడ్జోర్న్ చేయడం ద్వారా సభలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఎలాంటి నష్టం ఉండదు. అనగా సభ తిరిగి సమావేశమైనప్పుడు ఆ బిల్లులు యథాతథంగా కొనసాగుతాయి. సెనిడై. సభాధ్యక్షుడు సభా సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం. ఒక బిల్లు లోక్సభ ఆమోదం పొందకుండా రాజ్యసభలో పెండింగ్లో ఉన్నప్పుడు, ఒకవేళ లోక్సభ రద్దయితే రాజ్యసభలో ఉన్న ఆ బిల్లు రద్దు కాదు. ఏదైనా ఒక బిల్లు లోక్సభలో పెండింగ్లో ఉన్నప్పుడు కానీ లేదా లోక్సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ లోక్సభ రద్దయిపోతే సదరు బిల్లు రద్దయిపోతుంది. పార్లమెంట్లో వీగిపోయిన బిల్లులను తిరిగి సమావేశమైనప్పుడు ప్రారంభంలోనే ప్రవేశపెట్టవచ్చు. దీనికి ఉదాహరణగా మనం మహిళా రిజర్వేషన్ బిల్లును చెప్పవచ్చు. విప్. పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిందిగా సభ్యులను కోరే అధికారం ఉండటాన్ని విప్ అంటారు. విప్పును జారీ చేసే అధికారం అధికార పక్షానికి ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ ఉంటుంది. విప్పును ఆయా పార్టీ నాయకులు నియమిస్తారు. ప్రతి పార్టీకి విప్పుతో పాటు డిప్యూటీ విప్ కూడా ఉంటారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ సభ్యులు విధిగా హాజరు కావాలి అని కోరే అధికారం, బాధ్యతలు విప్పు, డిప్యూటీ విప్పులకు ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు సభలో సక్రమంగా వ్యవహరించేందుకు విప్పు ఏర్పాటు ఉపయోగపడుతుంది. సభ్యులందరూ విప్ యొక్క ఆదేశాలను కంపల్సరిగా పాటించాలి, లేదంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య తేడాలు చూద్దాం. ద్రవ్య బిల్లు లేదా మనీ బిల్లు. దీని గురించి ఆర్టికల్ 110 110వ నిబంధన రాజ్యాంగంలో పేర్కొంటుంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, రుణాలు అన్నీ కూడా భారత సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతాయి. ఈ భారత సంఘటిత నిధిపై భారం మోపే ప్రతి బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ణయించవచ్చు. కొత్తగా పన్నులు విధించడం, రద్దు చేయడం, సవరించడం, ప్రభుత్వ రుణాల క్రమబద్ధీకరణ, కొత్తగా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసే అంశాలు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, ప్రభుత్వ ధనానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ద్రవ్య బిల్లు కిందకే వస్తాయి. ఈ అంశాలే కాకుండా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే స్పీకర్ ధృవీకరిస్తే అది ద్రవ్య బిల్లు అవుతుంది.
ఏదైనా ఒక బిల్లు స్వభావం గురించి సభ్యులు సందేహాన్ని వ్యక్తం చేస్తే గనక అది ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం లోక్సభ స్పీకర్కు ఉంటుంది. దీనిపై అతని యొక్క నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలో కూడా సవాలు చేయడానికి వీల్లేదు. ఈ ద్రవ్య బిల్లును రాజ్యసభ ఆమోదానికి పంపే సమయంలోనూ రాష్ట్రపతి ఆమోదానికి పంపించేటప్పుడు వాటిపై స్పీకర్ యొక్క సంతకం అవసరం అవుతుంది. ఈ ద్రవ్య బిల్లులను మొదటిగా లోక్సభలోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. వాటిని రాజ్యసభలో సరాసరిగా ప్రవేశపెట్టకూడదు. ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకై ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. రాజ్యసభకు పంపించేటువంటి ద్రవ్య బిల్లులపై స్పీకరు సంతకం చేయాలి. రాజ్యసభ కనుక ద్రవ్య బిల్లును 14 రోజుల్లో ఆమోదించకపోతే లోక్సభ వాటిని రాజ్యసభ ఆమోదించినట్లుగా భావించి స్పీకర్ సంతకంతో వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపడం అవుతుంది. ద్రవ్య బిల్లుల విషయంలో రాజ్యసభ సూచనలు ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ లోక్సభకు అధికారం ఉంటుంది. ద్రవ్య బిల్లుల విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ద్రవ్య బిల్లుకు ఉదాహరణ బడ్జెట్ను పేర్కోవచ్చు. ఆర్థిక బిల్లు 117వ నిబంధన 117 ఆర్టికల్ ఆర్థిక బిల్లు గురించి రాజ్యాంగంలో పేర్కొంటుంది. రాజ్యాంగంలో 117వ నిబంధన ఆర్థిక బిల్లు గురించి పేర్కొంటుంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశాలు ఉంటే ఆ బిల్లును ఆర్థిక బిల్లు అంటారు. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. ఆర్థిక బిల్లును ఫస్ట్ క్లాస్ ఫైనాన్స్ బిల్, సెకండ్ క్లాస్ ఫైనాన్స్ బిల్ అని 2 రకాలుగా విభజిస్తారు. మొదటి తరగతి ఆర్థిక బిల్లు, దీనిలో ఆర్టికల్ 110 110వ నిబంధనలోని అంశాల్లో ఉన్నటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలు గల బిల్లును ఫస్ట్ క్లాస్ ఫైనాన్స్ బిల్లుగా పరిగణిస్తారు. దీనికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరమవుతుంది. లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఈ బిల్లును స్పీకరు ధృవీకరించవలసి ఉంటుంది. ఇది మొదటి తరగతి ఆర్థిక బిల్లు కింద పేర్కోవచ్చు. అయితే ఒక బిల్లులో ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నట్లయితే ఆర్టికల్ 110లో చెప్పినటువంటి అంశాలు మినహాయించి మిగతా అంశాలు ఉంటే కనుక దీన్ని సెకండ్ క్లాస్ ఆర్థిక బిల్లు, సెకండ్ క్లాస్ ఫైనాన్స్ బిల్లుగా పరిగణిస్తారు. దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెడతారు. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. దీన్ని స్పీకర్ కూడా ధృవీకరించవలసినటువంటి అవసరం లేదు. ఈ సెకండ్ క్లాస్ ఫైనాన్స్ బిల్లుపై 2 సభలకు సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి.